రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల్ వ్యవహారంలో తీగలాగితే డొంక కదులుతోంది. అందరూ శాకాహారులే, కానీ బుట్టలో చేపలు మొత్తం మాయమైపోయాయి అన్నట్లు శ్రీకాంత్ పేరోల్ కోసం ఎవ్వరూ సిఫారసు లేఖలు ఇవ్వలేదంటున్నారు. మరి శ్రీకాంత్ ఎలా పేరోల్ పై బయటకు వచ్చాడు అన్న విషయం మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది. ఇంతవరకు వైసీపీ నేతలు ఈ వివాదంలో కేంద్ర బిందువుగా ఉంటే సడన్ గా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఎంట్రీ ఇచ్చారు. తాను రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పేరోల్ ఇవ్వమని కోరుతూ హోంమంత్రికి సిఫారసు లేఖ పంపిన మాట వాస్తవమేనని కోటంరెడ్డి అంగీకరించడంతో ఈ ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. దీంతో ఈ వ్యవహారంలో టీడీపీ డిఫెన్స్ లో పడే పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల్ పై విడుదలైన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఓవైపు రౌడీలా ఆట కట్టిస్తానని, అరాచకం చేసేవారని ఉక్కుపాదంతో అణిచివేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇస్తుంటే, మరోవైపు రూల్స్ కు విరుద్ధంగా రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల్ పై విడుదలై జల్సాగా గడుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొదట్లో శ్రీకాంత్ కు వైసీపీతో లింకులు ఉన్నాయని పోలీసులకు ప్రాథమిక సాక్ష్యాధారాలు అందడంతో అధికార టీడీపీ నేతలు జగన్ అండ్ కో విరుచుకుపడ్డారు. ఈ విషయంలో తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని హోంమంత్రి అనిత హెచ్చరించారు. దీంతో ఈ వివాదం ముగిసిందని అనుకున్నారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల్ పై విడుదలైన ఉదంతానికి సంబంధించి పోలీసులు జరిపిన విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. వైసీపీతో సంబంధాలు ఉన్నాయని చెబుతున్న శ్రీకాంత్ కు పేరోల్ ఇవ్వాలని సిఫారసు చేస్తూ ఉమ్మడి నెల్లూరుకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు లేఖ వెలుగులోకి వచ్చింది. ఇటు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ హోంమంత్రికి లేఖ రాసిన వ్యవహారం వెలుగు చూడడంతో కొత్త రచ్చ మొదలైంది. రౌడీ షీటర్ శ్రీకాంత్ తరపున తాను ఎమ్మెల్యే పాసం సునీల్ సిఫారసు లేఖను పంపిన మాట నిజమేనని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంగీకరించడంతో టీడీపీ ఇరకాటంలో పడినట్లయింది. శ్రీకాంత్ తండ్రి ప్రాధేయపడ్డం వల్లే తాను మానవతా దృక్పథంతో సిఫారసు లేఖ రాశానని కోటంరెడ్డి తన వైఖరిని సమర్థించుకోవడం కోసం ఎరుపు. దీంతో వైసీపీ నేతలకు అస్త్రం దొరికినట్లయింది. తాను చేస్తే సంసారం, ఎదుటివారు చేస్తే వ్యభిచారం అన్న చందంగా రౌడీ షీటర్ శ్రీకాంత్ ఉదంతంలో తమపై నెపం నెట్టి తప్పించుకుందామని టీడీపీ నేతలు స్కెచ్ వేశారని, తీరా కోటంరెడ్డి పేరు బయటపడడంతో తేలికుట్టిన దొంగల్లా తెలుగు తమ్ముళ్ల పరిస్థితి మారిందని వైసీపీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. ఈ విమర్శలపై కోటంరెడ్డి స్పందిస్తూ, జరిగిందేదో జరిగింది, ఇకపై నేను ఎవరికీ పేరోల్ కోసం సిఫారసు లేఖలు ఇవ్వనని చెప్పడంపై కూడా సెటైర్లు పేలుతున్నాయి. అంతటితో ఆగకుండా తనను కెలికితే తీవ్ర పరిణామాలు తప్పవని వైసీపీ నేతలను శ్రీధర్ రెడ్డి బెదిరించడంపై కూడా నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. వైసీపీ నేతల నోళ్లు మోయిస్తారు, కానీ చంద్రబాబు నాయుడికి కోటంరెడ్డి ఏం సమాధానం చెబుతున్నారని, టీడీపీ పరువును మంటగలిపారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బి సుధాకర్ రెడ్డి బహిరంగంగానే ఆరోపించారు. కోటంరెడ్డి ఉదంతాన్ని చూసిన వారంతా నెల్లూరు రెడ్లతో కోటంరెడ్డి తీరే వేరయ్యా అంటూ కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అటు కోటంరెడ్డి మాత్రం వైసీపీ అయినా టీడీపీ అయినా ఎక్కడైనా నా తీరింతే, ఎప్పుడైనా నా స్టైల్ ఇంతే అంటూ బేఫికర్ గా కనిపిస్తున్నారు. లేఖలు ఇస్తే జూలై 16వ తారీఖున ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అవిలేష్ శ్రీకాంత్కి నియమాల ప్రకారం పేరోల్ ఇవ్వలేము, కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున అధికారులు నాకు, అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు పాషం సునీల్ కుమార్ గారికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం. అయితే ఒక పేరోల్ విషయంలో ఇద్దరు శాసనసభ్యులు మానవతావాదంతో పరిశీలించి న్యాయం చేయమని లేఖ ఇస్తే అధికారులు తిరస్కరించారు. వారి కారణాలు వారికి ఉంటాయి. మరి ఆగస్టు 30వ తారీఖున అధికారులు పేరోల్ మంజూరు చేశారు. మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తూ ఉన్నా,
తెలియజేస్తూ ఉన్నా, ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున మా లేఖలు, ఇద్దరు ఎమ్మెల్యే లేఖలు తిరస్కరించిన అధికారులు అవిలేష్ శ్రీకాంత్ పెరోల్కి అర్హుడు కాదు అని చెప్పిన అధికారులు 14 రోజుల తర్వాత, అక్షరాల 14 రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు, అనుమతులు ఇచ్చారు పెరోల్కి అర్హుడు అని. మా హోంమంత్రి హరిత గారు కూడా ఇదే చెప్తూ, ఇద్దరు ఎమ్మెల్యేల లేఖలను తిరస్కరించిన 14 రోజులకి ఈ పెరోల్ ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం. ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి, దీనికి కారకులు ఎవరు అన్న విషయాలు తెలుస్తాయి, వారి మీద చర్యలు తీసుకుంటామని. ఈ ఎపిసోడ్ లో పెద్ద మిస్టరీ ఏంటి అంటే, రౌడీ షీటర్ శ్రీకాంత్ తరపున తాను సిఫారసు లేఖ పంపిన మాట వాస్తవమే, కానీ హోంమంత్రి దానిని రిజెక్ట్ చేశారన్నది కోటంరెడ్డి వాదన. జులై 16న ఇద్దరు ఎమ్మెల్యేల లేఖలను తిరస్కరించారని శ్రీధర్ రెడ్డి చెప్పారు. మరి కోటంరెడ్డి కాకుండా ఈ ఉదంతంలో శ్రీకాంత్ తరపున ఎవరు సిఫారసు చేశారు, ఎవరి రికమెండేషన్ తో బయటకు వచ్చాడన్నది సస్పెన్షన్ గా మారింది. పోలీసు అధికారులు ఎవరైనా శ్రీకాంత్ కు సపోర్ట్ చేశారా, ఎవరైనా తెర వెనుక నుంచి కథ నడిపించారా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. శ్రీకాంత్ పేరోల్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు సర్కార్ తదుపరి ఎలాంటి చర్యలకు పూనుకుంటుందో చూడాలి. వైసీపీ నేతలకు వేసిన ఉచ్చులో టీడీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పడడంతో ఇంకా ఈ వివాదాన్ని తోడే కొద్దీ అధికార పార్టీ నేతల ప్రమేయం బయటపడుతుందేమో అన్న అనుమానం తెలుగు తమ్ముళ్లను వెంటాడుతోంది. ఇంతకీ శ్రీకాంత్ కథకు కంచికి చేరుతుందా లేదా బేతాళుడు చెట్టెక్కినట్లు పెండింగ్ లో పడుతుందా అన్నది తేలాలి. వివిధ పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, వారి వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తున్నది ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎన్పి సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి గెలుపొందిన ఎమ్మెల్యేలు కబ్జాలకు పాల్పడుతూ అక్రమ రవాణా చేస్తున్నారని విమర్శించారు. జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే మండల పార్టీ అధ్యక్షుడు పదవులను లక్షల రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు. తరచుగా తిరుపతికి వచ్చే ఒక మంత్రి వైఫ్ స్టార్ హోటల్లో దిగుతూ మహిళలతో సరసాలు వాడుతున్నారని కూడా సంచలన విమర్శలు చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి భారీ నష్టం జరుగుతుందని అన్నారు. మరి ఇప్పటికే సీఎం చంద్రబాబుకు కొందరు ఎమ్మెల్యేలు మంత్రుల తీరుపై అసంతృప్తితో ఉన్నారని అన్నారు. అలాంటి వారిని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు నియంత్రించాలని ఆదేశించారు కూడా. ఈ నేపథ్యంలో సుధాకర్ రెడ్డి ఆరోపణలు చర్చనీయాంశం అయ్యాయి. చిత్తూరు జిల్లాకు చెందిన కొందరిపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక ఎమ్మెల్యే పార్టీ మండల కమిటీ అధ్యక్ష పదవులను అమ్ముకుంటున్నారని కూడా ఆరోపించారు. ఒక్కో మండల పదవికి 20 నుంచి 50 లక్షల వరకు వసూలు చేశారని కూడా తెలిపారు. వైసీపీ నేతలపై ప్రాణాలకు తెగించి పోరాడిన తనలాంటి వారికి విలువ లేకుండా పోయిందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు రాజ్యాంగ అతీత శక్తులుగా వ్యవహరిస్తున్నారని కూడా విమర్శించారు. నియోజకవర్గంలో పెళ్లిళ్లు, ఉత్సవాలకు కూడా ఎమ్మెల్యేల అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు ఆఖరి క్షణంలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు, కొంతమంది జనసేనలో కూడా చేరారు. అయితే అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, వాళ్ళల్లో మార్పును గమనించి
పరివర్తన వచ్చిన వాళ్ళని పార్టీలో తీసుకుంటామన్నారు. అప్పుడు వీళ్ళందరూ కూడా ఏకవన్య పులుల్లాగా అలా వచ్చి మేమంతా మారాము, పరివర్తన చెందింది, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి అక్రమాల్లో ఇమడలేక మీ దగ్గరకు వస్తున్నామని చెప్పారు. అలాంటి వాళ్లకు టిక్కెట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవము లేదా కూటమి ప్రభుత్వం మీద ఉన్న అభిమానంతో వాళ్ళకు కూడా జనం ఓట్లేశారు. వైఎస్ఆర్ పార్టీలో అక్రమాలు అవినీతి చేసి బయటకు వచ్చినప్పటికి కూడా కూటమి అండదండలతో వాళ్ళు అద్భుతమైన అఖండమైన మెజారిటీ సాధించారు. వాళ్ళల్లో ఏదో మార్పు వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు అనుకుని కొంతమందికి పదవులు ఇచ్చారు, మంత్రులైన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమందికి మంచి. అయితే వాళ్ళందరూ ఇప్పుడు అరాచక శక్తులుగా మారిపోయారు, అక్రమాలు చేస్తున్నారు. అక్కడ ఇక్కడ వాళ్ళ మీద వీడియోలు వస్తున్నాయి, వైరల్ అవుతున్నాయి, అసాంఘిక శక్తులుగా లేదా మాఫియా డాన్లుగా మారిపోతున్నారన్న చర్చ జరుగుతోంది. ఇటు మనతో జాయిన్ అవుతున్నారు కృష్ణాంజనేయులు విశ్లేషకులు. సార్ కృష్ణాంజలి సార్, వెల్కమ్ అండి. రైట్ సార్, సో ఇప్పుడు మనం తెలుసుకుందాం, పేరోల్ ఇచ్చిన వ్యక్తికి వీళ్ళకి అసలు ఆ టీడీపీకి సంబంధించి ఇవన్నీ కూడా చాలా అయోమయంలో నెట్టే పరిస్థితిలో ఉన్నారు. ఇటు సీఎం చంద్రబాబు కూడా టీడీపీ నేతలు అలాగే పొలిట్ బ్యూరో సభ్యులతోటి సమావేశం కానున్నారు. సో వివిధ ప్రాంతాల్లో అలా అరాచకాలు చేసే టీడీపీ నేతల గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు? అసలు మీరేమంటారు ఇటువంటి పరిస్థితుల్లో? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు, వాళ్ళ అవినీతి, అరాచకాలు, వ్యవహారం ఇవన్నిటి మీద ఎవరో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోరు. ఎలాగూ తెలుగుదేశం నాయకుడే ఆయన సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడారు కదా, ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు. ఆయన వాస్తవంగా సైకాలజిస్టు. ఆ సైకాలజిస్టు 2019 నుంచి 24 మధ్యలో అప్పుడు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంత అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతుందనే దాని మీద నాకు తెలిసి ఆయన 2019 ఎన్నికల తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయ్యారు. అది కూడా ఎప్పుడు బహుశా నాకు తెలిసి కరోనా తర్వాతే అనుకుంటా, కరోనాకు ముందు గుర్తులేదు, కానీ మొత్తానికైతే ఒక 3-4 ఏళ్ళు, 2-3 ఏళ్ళు ఎలక్షన్ ముందు. ఇప్పుడు అలాంటి వ్యక్తి వర్క్ చేశారు పార్టీ కోసం. ఇప్పుడు ఆయనకు పదవి ఇవ్వలేదా లేకపోతే ఇంకొకటి, అది వేరే అంశం అది. కానీ ఆయన చేసినటువంటి విమర్శలు చాలా బలమైనటువంటి విమర్శలు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేవాళ్ళు వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పదవుల కోసం డబ్బులు తీసుకుంటున్నారంటే ఇంకేమన్నా, వాళ్ళని నామినేటెడ్ పోస్టుల కోసం డబ్బులు తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు. అదేవిధంగా ఆయన సీరియస్ ఎలిగేషన్ చేశాడు, ఒక మంత్రి తిరుపతికి సంబంధించిన అక్కడ రాసలీలలో పాల్పడుతున్నారు. ఇవి ఎంత డ్యామేజ్ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి. ఈ విషయంలో ఇంకా చాలా ఆరోపణలు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద, మిగతా వాళ్ళ మీద కోసం. ప్రతిసారి అవినీతి ఆరోపణలు కూడా కొంతమంది ఎమ్మెల్యేల మీద వచ్చాయి, కొంతమంది మంత్రుల మీద వచ్చాయి. చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యాడు, చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏంటి సీరియస్ అవటం అంటే? ఇవన్నీ ఎక్కడ సీరియస్ అవుతున్నాడు, ఎక్కడ ఆగ్రహం వ్యక్తం రాసిన, ఏ చర్యలు తీసుకుంటున్నాడు? దీన్ని చూస్తే ఎలా ఉంటదంటే, ఎలా అనిపిస్తుంది అంటే ఒక సామెత గుర్తొస్తుంది, నేను లెగిస్తే మనిషిని కాదని ఒక సామెత అంటూ ఉంటారు. అలాగా ఉంది చంద్రబాబు నాయుడు సీరియస్ అవటం అనేటువంటిది. సీరియస్ అవటం అంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద ఏమైనా క్రమశిక్షణ చర్యలు ఉంటున్నాయా? క్రమశిక్షణ చర్యలు లేకుండా ఎన్నిసార్లు సీరియస్ అయ్యి ఏంటి ప్రయోజనం? ఇప్పుడు పార్టీ ఇప్పుడు శ్రీకాంత్కు సంబంధించినటువంటి రౌడీ షీటర్కి సంబంధించినటువంటి ఆయన హత్య కేసులో నిందితుడు, ఆయనకు ఒక పెరోల్ ఇవ్వాలని ఎమ్మెల్యేలు ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. మేము మానవతా దృక్పథంతో పెరోల్ ఇవ్వమని చెప్పాట. ఒక నేరస్తుడు కోర్టు నేరారోపణలో నిర్ధారణ చేసి ఆయనకు శిక్ష వేసిన తర్వాత జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అలాంటి ఆయన శిక్ష అనుభవించే ఆయనకి పెరోల్ ఇవ్వటం అనేటువంటిది, ఆయన రాజకీయ సిఫార్సు చేయటం అనేటువంటిది మానవతా దృక్పథమా? అదేమన్నా అదే కనీసమైనటువంటి పరిశీలన చేయరా? ఎవరు అతను ఏం నేరం చేశాడు ఏంటి అనేటువంటి పరిశీలన చేసి, ఆల్రెడీ శ్రీకాంత్ అనేటువంటి ఈ రౌడీ షీటర్కి ఎట్టి పరిస్థితుల్లో పెరోల్ ఇవ్వద్దు అని 2 జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు హోంశాఖకు నివేదిక ఇచ్చారు. హోంశాఖకు సంబంధించినటువంటి జైళ్ల శాఖ ఆయన పెరోల్ ఇవ్వటానికి వీల్లేదని నిర్ణయించింది.
ఆ తర్వాత వీళ్ళు రాజకీయ పరమైనటువంటి సిఫార్సులు చేశారంటే ఏమనాలి? ఊరికి మానవతా దృక్పథంతో వీళ్ళు సిఫార్సు చేశారు అనుకోవాలా? లేకపోతే దీని వెనక ఏదన్నా అవినీతి వ్యవహారం నడిచింది అనుకోవాలా? ఇది సామాన్యుడికి అర్థం కానటువంటి విషయమా? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ వాడి మీద ఏమైనా అంటే అనవచ్చేమో, కానీ సామాన్యుడికి ఏం చెప్తారు? మీరు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మీకు ఎవరెవరికి ఏం పెరోల్ మీద సంతకాలు పెడుతున్నారు ఏంటి అనేటువంటి దాని మీద కనీసమైన అవగాహన లేని ఏమైనా కొత్త ఎమ్మెల్యేవా? కాదు కదా. అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేల్చినటువంటి బాంబు ఇంకొకటి ఏంటి అంటే, ఈయన అదేవిధంగా ఇంకొక ఎమ్మెల్యే పాసం సునీల్ వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి సిఫార్సు మీద ఆ రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ మీద రిలీజ్ కాలేదు. మరి దాన్ని హోంశాఖ తిరస్కరించింది. మరి ఆల్రెడీ పెరోల్ వచ్చింది శ్రీకాంత్కి పెరోల్ వచ్చిందంటే మరి ఇంకా ఆ తర్వాత ఎవరు సిఫార్సు చేశారు? ఎవరు సిఫార్సు మేరకు వచ్చింది? అది కొత్త విషయం. మళ్ళీ అది తేలాలి. ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి ఒక చర్చ ఏమిటి అంటే, అది ఏమిటి ఎలా అనేటువంటి దాని మీద ఈయన ఏం చెప్తున్నారు? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అంతా హోంశాఖ మంత్రి తేలుస్తామన్నారు. హోంశాఖ తేలుస్తా ఉన్నది విచారణ కదా. హోంశాఖ మంత్రి తేల్చేది ఏంటి? హోంశాఖ తేల్చేది. హోంశాఖ మంత్రి మీద ఆరోపణలు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆవిడ ఇనిషియల్ వేసిన తర్వాతే ఈ విధమైనటువంటి రౌడీ షీటర్ శ్రీకాంత్ ఫెరోల్కి సంబంధించినటువంటి ఫైలు ముందుకెళ్ళింది అనేటువంటి అంశం కూడా ఒక ఆరోపణ. ఇప్పుడు ఈ విషయంలో అసలు హోంమంత్రికి తెలియకుండా, హోంశాఖకు తెలియకుండా పెరోల్ ఎలా వస్తుంది? అంటే వీళ్ళకి తెలిసే వచ్చింది పెరోల్ వచ్చిన తర్వాత ఆ విషయము ఏ పత్రికలో వచ్చింది? మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా ఆంధ్రజ్యోతిలో ఈ విధమైనటువంటి వార్త వచ్చిన తర్వాత ఏం చేశారు? చేతులుగా లేక ఆకులు పట్టుకున్నట్టుగా ఆ పెరోల్ను రద్దు చేశారు. మరి రద్దు చేసిన తర్వాత మా ఎంక్వైరీ అది అని అంటున్నారు. పెరోల్ను రద్దు చేయటం అని అంటే అర్థం ఏంటి? పెరోల్ ఇవ్వటంలో తప్పు జరిగిందనేగా. మరి ఆ పెరోల్ ఇవ్వటానికి ఎవరు సిఫార్సు చేశారు? దాని అధికారులా, లేకపోతే ఎమ్మెల్యేలా, లేకపోతే హోంశాఖకు సంబంధించిన వాళ్ళ, లేకపోతే హోంశాఖ మంత్రి పాత్ర ఉందా? మరి వీళ్ళ మీద చర్యలు పెరోల్ను అయితే రద్దు చేశారు. తప్పు చేసినటువంటి వాళ్ళ మీద వాళ్ళకి శిక్ష ఉండాలిగా. ఈ రోజున తెలుగుదేశం వాళ్ళందరూ ఎవరైతే శ్రీకాంత్కు సంబంధించినటువంటి అతనికి సన్నిహితుడుగా ఉన్నటువంటి ఆ రౌడీ షీటర్ శ్రీకాంత్కి ఇప్పుడు ఇప్పుడు అరుణ అనేటువంటి ఆవిడకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వీడియోలు కొన్నిటిని రిలీజ్ చేశారు. అదొక పెద్ద చర్చకి తెరలేపారు. తెరలేపి ఏంటి? డైవర్ట్ చేయాలి అనేటువంటిది వీళ్ళ లక్ష్యం. ఏంటి? పెరోల్ ఎలా వచ్చింది ఏంటి? ఆ పెరోలుకు సంబంధించినటువంటి వీళ్ళు నిబంధనలు తొంగలో దొక్కి లేకపోతే డబ్బులు కాసిపడి పెరోల్ ఇచ్చారు అనేటువంటి అంశం. ఇప్పుడు అధికార పక్షం అధికారంలో ఉంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కదా. హోంశాఖ మంత్రికి తెలియకుండా పెరోల్ వస్తా రాదు కదా. ఈ అంశం అంతా ప్రభుత్వం డిఫెన్స్ లో పడేసరికల్లా అదిగో అరుణ శ్రీకాంత్కు సంబంధించినటువంటి ఆ వీడియోలు ఈ వీడియోలని సోషల్ మీడియాలో డైవర్షన్ సంబంధించినటువంటి ఇష్యూను బయటకు తెచ్చారు. వాటి గురించి చర్చించాలట. ఏంది వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తిగత అంశాలు. ఇది ప్రభుత్వం ఒక నిందితుడు, అతను ఆల్రెడీ నేరస్తుడుగా జైల్లో ఉండేటువంటి ఆ నేరస్తుడికి పెరోల్ ఇవ్వటంలో ఈ రోజున ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు పాత్ర ఉంటే దాని మీద కదా చర్చించాల్సినటువంటి అంశం. తర్వాత ఇప్పుడు అరుణ అరెస్ట్ అయ్యారు. ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఆవిడ మీద ఏవో బెదిరింపులకు సంబంధించినటువంటి కేసులు, ఏదో డబ్బులు తీసుకొని బెదిరించారని, సీఏని బెదిరించారని. మరి ఇప్పుడుగా అరుణ అరెస్ట్ హడావుడిగా ఎందుకు జరిగింది అరుణ అరెస్టు? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆవిడ మీద ఇంతకుముందు కేసులుండి ఇంతకుముందు అరెస్ట్ ఉంటే వేరే అంశం. ఇప్పుడు ఎందుకు అయ్యా అంటే ఆవిడ ఈయన బయట ఉంటే ఈ పెరోలుకు సంబంధించి ఎవరెవరు పాత్ర ఉంది, వాళ్ళు ఎమ్మెల్యేలా, మంత్రులా, లేకపోతే ప్రభుత్వంలో ఉండేవాళ్ళ, అధికారులా, వీళ్ళు అసలు ఎవరెవరు ఎంత తీసుకున్నారు ఏంటి అనేటువంటి విషయాలు ఎక్కడ బయట పెట్టిద్దో మరి అనుకున్నారేమో తెలియదు. మరి సో మీరు హోంశాఖ అప్రమత్తంగా లేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. అప్రమత్తంగా లేకపోవటం కాదండి, హోంశాఖకు తెలిసే తప్పు జరిగింది అనేటువంటిది రాష్ట్రంలో ఉండే ప్రజలు భావిస్తున్నటువంటి అంశం. హోంశాఖకు తెలియకుండా, ఎందుకంటే శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తికి, జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి, నిందితుడికి బెయిల్ ఇవ్వద్దు అని, అతనికి పెరోల్ ఇవ్వద్దు అని 2 జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు అధికారులకు, ఉన్నతాధికారులకు హోంశాఖకి లేఖ రాశారు వాళ్ళు. అదేవిధంగా హోంశాఖ ఉన్నతాధికారులు ఈ పెరోల్ను తిరస్కరించారు. వాళ్ళు తిరస్కరించినటువంటి అలాంటి పెరోలు ఎలా వచ్చింది? శ్రీకాంత్కి పెరోల్ ఎలా వచ్చింది?
హోంశాఖ మంత్రికి తెలియకుండా ఏమైనా జరిగిద్దా? సో శ్రీకాంత్ విడుదల వెనుక సూత్రధారి ఎవరై ఉంటారు అసలు? ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది మంత్రులు ఉండొచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు. వాళ్ళు కాకుండా ఇంకెవరు ఉంటారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా సిఫారసు చేస్తే ఏమన్నా ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు శ్రీకాంత్కు పెరోల్ ఇస్తారా? శ్రీకాంత్కి పెరోల్ ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఫార్సులు అయితే పనికిరావు కదా. కానీ ఇటు ఉమ్మడి నెల్లూరు ఎమ్మెల్యేలు మాకేం తెలియదు అన్నట్టు చేతులు ఎత్తేస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పాడు కదా, మేము లెటర్లు ఇచ్చామని చెప్పాడు. ఆయన లెటర్లు ఇచ్చామని చెప్పాడు. లెటర్లు ఇస్తామని ఆయన ఏం చెప్తున్నాడు? మేము ఇచ్చినటువంటి లెటర్లు తిరస్కరించబడింది అని. మరి ఆ విషయము హోంమంత్రి చెప్పాలా? వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్లను మేము తిరస్కరించాము, ఇంకొకళ్ళు లెటర్ ఇస్తే ఇచ్చాము, లేదు అంటేనేమో మరి మేము మంచోడు శ్రీకాంత్ అందుకని కొన్నాళ్ళు బయట ఉంటే మంచిదని మరి వాళ్ళు ఏమన్నా ఎవరన్నా అధికారులు చెప్పారా? ఎలా వచ్చింది అది బెయిలు, అది పెరోలు? బయటికి ఎలా వచ్చాడు జైలు నుంచి? పెరోలు ఎలా వచ్చినప్పుడు దానికి బాధ్యులు ఎవరు? దీనికి బాధ్యత వహించాల్సింది ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత. ఆవిడ సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పటమే కాదు, విచారణ కమిటీ అది ఇదని అంటున్నారు. అసలు ఇది ఎంతసేపు ఎవరు సిఫార్సు చేశారు, ఏ విధంగా పెరోల్ ఇచ్చారు అనేటువంటి అంశాన్ని బహిరంగపరచండి. బహిరంగపరచి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకోకపోతే అప్పటి వరకు ఈ అంశము ప్రభుత్వానికి తెలియకుండా, ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకి తెలియకుండా, అధికారులు తెలియకుండా ఏం జరగదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకొకళ్ళు ఏం సీరియస్ గా ఉన్నారు, ఇవన్నీ పేపర్లో వార్తలు రాయడానికి పనికి వస్తాయి. పేపర్లో ఇది సీరియస్ అయ్యారని ఏమన్నా ప్రెస్ కాన్ఫరెన్స్లు ఎక్కడ చంద్రబాబు నాయుడు ఈ మధ్యలో మాట్లాడుతున్నాడుగా. మాట్లాడినప్పుడు ఇదిగో పలాని వాళ్ళు 7 8 మందినో తేల్చారండి. కొన్ని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేటువంటి వాళ్ళు ఇవన్నీ ఆరోపణలు వచ్చేవాడు. మరి వాళ్ళ మీద చర్యలే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు అనంతపురానికి సంబంధించినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, వీళ్ళిద్దరూ బూడిద కోసం పోట్లాడుకున్నారు. బూడిద కోసం పోట్లాడుకోవడం కాదు, కొట్లాడుకోవడం, గందరగోళం గురవటం. రెండు సంబంధించినటువంటి ఇద్దరు అనుయాయులందరూ ఇద్దరు కలిసి బహిరంగంగా ఘర్షణ పడ్డారు. మొత్తం రాయలసీమ అంతా గగ్గోలు పెట్టింది, రాష్ట్రం అంతా గగ్గోలు పెట్టింది. ఇద్దరు కూటమిలో ప్రభుత్వంలో ఉండేవాళ్లేగా. మరి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యాడు, ఇద్దరిని పిలిచారు. నాకు తెలిసి వాళ్ళిద్దరిని పిలిస్తే ఎవరు వచ్చారు, ఎవరు రాలేదని వాళ్ళు పిలిస్తే లెక్క చేశారా లేదో కూడా తెలియదు. ఏంటి చంద్రబాబు నాయుడు చూస్తే ఎవరన్నా భయపడుతున్నారా? ఎమ్మెల్యేలు మంత్రులు భయపడుతున్నారా? ఈయన ఎన్నిసార్లు సీరియస్ అవుతాడు, ఎన్నిసార్లు ఏం చేస్తాడు? ఊరికే పేపర్లో రాయటం తప్ప ఏ చర్యలు తీసుకున్నాడు చెప్పానండి. ఇన్ని మన 13-14 నెలల్లోనే ఇన్ని అవినీతి ఆరోపణలు, నేరస్తులకు నిందితులకు సహకరించేటువంటి వ్యవహారాలు, అదేవిధంగా రాసలీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు. వాటికి ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు నాయుడు కదా సమాధానం చెప్పాల్సింది, హోంమంత్రి అయింది కదా సమాధానం చెప్పాల్సింది. ఇదేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా ఏమన్నా పరిపాలిస్తున్నారని అనుకుంటారు. ఏమన్నా వాళ్ళు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చేయటానికి. చంద్రబాబు నాయుడు ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తాడు ఏమని, నేరస్తులు అసలు రాజకీయాల్లో ఉండటానికి వీలు లేదు, ఇలాంటి రాజకీయాలని మేము అంగీకరించాం. మరి ఇప్పుడు ఈయన రౌడీ షీటర్ శ్రీకాంత్ ఏంటి? మరి ఆయనకి ఎలాగా సిఫారసు చేశారు మీ వాళ్ళు? ఎమ్మెల్యేలు ఎలా సిఫారసు చేశారు? ఏ విధంగా పెరోల్ వచ్చింది? మీరు మాత్రం పైకి మాత్రమే ఈ విధంగా మేము రౌడీ రాజకీయాలను ఒప్పుకోమను. ఇప్పుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు? ఇవన్నీ ఎవరన్నా నమ్మేటువంటి మాటలేనా? 13 నెలల కాలంలో కూటమి ప్రభుత్వము అన్ని రంగాల్లో కూడా అబాస్ పాలయ్యేటువంటి విధంగా వెళుతోంది. వీళ్ల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఉత్త మాటలుగా లేకపోతే మీడియా ప్రగల్భాల కింద అదుగో చర్యలు ఇదిగో సీరియస్ అనేటువంటి విధంగా మాట్లాడితే మరింత అబాస్ పాలయ్యేటువంటి అవకాశం కూటమి ప్రభుత్వం వైపు నుంచి ఉంది. ఈ ప్రభుత్వంలో ఎవరు బాధ్యులు అని అంటే ముఖ్యమంత్రే బాధ్యుడు. ఇప్పుడు హోంమంత్రి ఆ పాత్ర ఉందా లేదా? శ్రీకాంత్ పెరోల్ రావటం వెనక ఆవిడ పాత్ర లేదు అంటే ఎవరి పాత్ర ఉంది? ఏ ఎమ్మెల్యే పాత్ర ఉంది? ఏ అధికారి పాత్ర ఉంది? వాళ్ళ మేము చర్యలు తీసుకోవాలి. లేదు అని అంటే ఈ ఉదాంతం వెనక టోటల్ గా టీడీపీ నేతలు మొత్తం ఇరుక్కుపోయినట్లే అనిపిస్తుందా? ఇరుక్కుంటున్నారా? బయటపడాలనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వం అండి, ప్రభుత్వం ఇరుక్కుపోయింది. కూటమి ప్రభుత్వమే తెలిసే చేసింది, తెలియక చేసినటువంటి వ్యవహారం కాదు. దీన్ని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేద్దామని చూశారు.
వైసీపీ ఏమైనా ఇప్పుడు అధికారంలో ఉందా? ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఆయుధాన్ని ఇచ్చారు. ఆవిడ అరుణ్ అయితే అరెస్ట్ చేశారు, అరుణ అయితే లోపల పెట్టారు. మరి ఇప్పుడు సిఫార్సు చేసినటువంటి వాళ్ళు ఎవరు తేల్చాలి కదా. మరి కోటమిరెడ్డి మాట్లాడినటువంటి అంశాలు ఇంకా తెలుగుదేశం పార్టీని మరింత ఇరకాటంలో పెట్టేటువంటి విధంగా ఉన్నాయిగా, హోంమంత్రిని కూడా ఇరకాటంలో పెట్టేటువంటి విధంగా ఉన్నాయిగా. మరి ఇవన్నీ ఎప్పుడు తేలుతాయి? ఇవన్నీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయుధం దొరికింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వెంటబడతారు, వాళ్ళు డిమాండ్లు చేస్తూనే ఉంటారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ఎంత తొందరగా రెస్పాండ్ అయ్యి చర్యలు తీసుకుంటే వాళ్ళ మీద అంత మంచిది అనేటువంటిది రాష్ట్ర ప్రజలు కోరుకునేటువంటి అంశం. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఇదెందుకు మనం ఇలాంటివి తగిలించుకోవటమో, ఎవరో అరుణ్ కోసమో, ఆవిడ లేకపోతే ఆ రౌడీ షీటర్ శ్రీకాంత్ కోసమో, లేకపోతే వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూతున్నారు కదా. మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసం ఇప్పుడు డబ్బులు తీసుకొని చేశారా? ఇవన్నీ ఎందుకు చేశారు? ఇవన్నీ చేస్తే ఇప్పుడు అబాస్పాల్ అయితే ఎవరు? తెలుగుదేశం పార్టీ కదా, కూటమి ప్రభుత్వం కదా. దీనికి ఎవరు బాధ్యత వహించాల్సింది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అవ్వాలి, చర్యలు తీసుకోవాలి. అని టోటల్ ఉదంతంలో ఎవరిని కాపాడాలనుకుంటున్నారు అని మనం అనుకోవచ్చు. ఎవరు తప్పు చేసిన వాళ్ళని కాపాడాలనుకుంటున్నారు. ఎవరు తప్పు చేశారు అంటే రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పెట్రోల్ ఇచ్చినటువంటి వాళ్ళని, ఆ ఇవ్వటానికి సిఫార్సు చేసినటువంటి వాళ్ళని, ఇవ్వటానికి కారణమైనటువంటి వాళ్ళని కాపాడాలనుకుంటుంది ప్రభుత్వము అని భావించాల్సి ఉంటుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకునేంత వరకు ఇలానే అనుకుంటారు. దాంట్లో ఎవరెవరు ఉంటారు, ఎవరైనా ఉండొచ్చు. ప్రభుత్వంలో ఒక స్థాయి లేకుండా, హోంశాఖకు తెలియకుండా ఒక కరుడు కట్టినటువంటి నిందితుడికి పెరోల్ వచ్చేటువంటి అవకాశం లేనే లేదు. ఎందుకంటే అధికారులు, హోంశాఖ అధికారులు అతనికి పెరోల్ ఇవ్వద్దు అని నిర్ణయం చేశారు. నిర్ణయం చేసిన తర్వాత అతనికి పెరోల్ వచ్చింది. మరి పెరోల్ వచ్చింది అంటే ఏ స్థాయిలో మరి వీళ్ళ సిఫార్సులు ఉండి ఉండాలి? దీని వెనకాల ఏమి చేతులు మారి ఉండొచ్చు? మరి డబ్బులా, లేకపోతే ఇంకా పైరవీలా, ఇంకేం జరిగాయి? ఇవన్నీ కూడా తేలాలి. ఎన్ని రోజులకు తేలుతాయి? ఇవన్నీ కూడా రోజు మీడియాలో మేము తేలుస్తాం, విచారణ జరుపుతాం. ఇవన్నీ కాదు. కూటమి ప్రభుత్వం పూర్తిగా ఈ విషయంలో అబాస్పాలైంది అనేటువంటిది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఎవరు రెస్పాండ్ అవడం? హోంమంత్రి రెస్పాండ్ అయితే ఏం లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆవిడ మీడియా వాళ్ళు అడిగిన దానికి ఏం సమాధానాలు చెప్పలేకపోయింది. ఆల్రెడీ మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో సరైన సమాధానాలు ఆవిడ దగ్గర ఏం లేవు. ఎందుకంటే ఆవిడ వైపు కూడా ఏళ్ళు చూపిస్తున్నాయి. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోంమంత్రిని కూడా విమర్శ చేస్తారు. హోంమంత్రి పాత్ర కూడా ఉందనే అలాంటి వాళ్ళు ఎలాగో దొరికితే వాళ్ళు విమర్శ చేయడానికి వాళ్ళు ఏమి వెనకాడరు కదా. అలాంటప్పుడు హోంశాఖ మంత్రి ఆమె ఏం చేస్తుంది? విచారణ చేసి, ముఖ్యమంత్రి కదా విచారణ చేయించాల్సింది. అసలు హోంమంత్రి తప్పు చేస్తే హోంమంత్రిని కూడా మార్చాలి, హోంమంత్రి మీద కూడా చర్యలు తీసుకోవాలి, ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. రైట్ సార్, టోటల్ కన్క్లూజన్ ఏం చెప్తారు? ఇటు చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకుంటే అసలు ఈ టోటల్ మిస్టరీ వెనుక దాగున్న వ్యక్తులు అనేది తెలుస్తుంది అంటారు? చంద్రబాబు నాయుడు అనాసక్తత, ఆయన బలహీనత, దాని వల్లే ఇన్ని రకాల తప్పులు జరుగుతున్నాయి అనేటువంటిది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆయన సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలను బట్టి అర్థమవుతోంది. 14 నెలల ఈ ప్రభుత్వంలో అనేకమైన అవినీతి, అసాంఘిక కార్యకలాపాలు, ఈ విధమైనటువంటి నేరస్తులకు సపోర్ట్ చేసేటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే మేకపోతు గాంభీర్యంతో స్టేట్మెంట్లు మానేసి చంద్రబాబు నాయుడు తప్పు చేసినటువంటి ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద చర్యలు తీసుకోవాలి. లేదు అని అంటే చంద్రబాబు నాయుడుకి తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయా అనేటువంటి అనుమానాలు కూడా బలపడేదానికి అవకాశాలు ఉండొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. కృష్ణాంజనేయ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజు.